మనం చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాల్లో, పత్రికల్లో ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, విలువల గురించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం గురించి, మీడియా స్వేచ్ఛ గురించి, మీడియా బాధ్యత గురించి ఎన్నైతే చదువుకున్నామో వాటి గురించి మనం మైండ్లో ఏదైతే ఫ్రేమ్ చేసి పెట్టుకున్నామో, అందరూ ఎలా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను ఫ్రేమ్ చేసి పెట్టుకున్న విధానం చిన్నప్పుడు స్కూల్ నుంచి కూడా తెలియకుండానే కొన్ని మన మైండ్ మీద ఫిక్స్ అయిపోతాయి కదా. స్కూల్ స్థాయి నుంచి కూడా డిస్క్రిమినేషన్ అపోజ్ చేయడం, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి కదా, ఎందుకు లేవని తెలిసి తెలియని అప్పటి నుంచే మైండ్లో ఫిక్స్ అయ్యి బట్టి కావచ్చు, విద్య, వైద్యం కనీసం ఉండడానికి కాసింత గూడు, ఈ మూడిటి దిశగా ప్రపంచంలో అయినా, దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా ఎవరు ప్రయత్నాలు చేసినా వాళ్లకు మద్దతు ఇస్తూ రావడం, దేశ పరిస్థితిని కానీ, దేశంలో ఉన్నటువంటి ఒక భిన్నమైన సంస్కృతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకమైతేనే భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ గొప్పతనం నిలబడాలి అన్న, కులాల ప్రాతిపదికన రాజకీయం ఉండొద్దు, మతాల ప్రాతిపదికన రాజకీయం ఉండొద్దు, అవి సమాజాన్ని ముంచేస్తాయి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, కనీసం చదువు, కనీసం విద్య వైద్యంలో అయినా, కనీసం కాస్త తలదాచుకోవడంలో అయినా కూడా సమాన అవకాశాలు ఉండాలి అని ఈ దిశగా ఆలోచనలు ఫస్ట్ నుంచి మైండ్లో ఫిక్స్ అవ్వడం వల్ల కావచ్చు విపరీతంగా పుస్తకాలు చదివేవాళ్ళం. అండ్ మనం కూడా చట్టసభల్లోకి వెళ్ళి మనం పెట్టే ఒక సంతకం కొందరి జీవితాలు మారాలి అని చెప్పి ఫస్ట్ నుంచి ఒక మైండ్ సెట్ ఉండే. అందుకే కాబోలు నా ప్రొఫెషన్ డిఫరెంట్ అయినా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి కనీసం నా వంతు ప్రయత్నంగా అయినా కొన్నింటిలో అయినా కూడా కాపాడే ప్రయత్నం. సరే, నేనేదో మొత్తం కాపాడేస్తున్నానో మరొకటని కాదు, నేను నమ్ముకున్న సిద్ధాంతాలకు గట్టిగా మద్దతు ఇవ్వడం కోసమైనా నాకు ఈ వేదిక ఉపయోగపడుతూ ఉంది. నా ఆలోచనలు ఆ దిశగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం అని లేదండి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అయినా, భారతదేశంలో అయినా జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు, చివరికి కొన్ని క్రైమ్ యాక్టివిటీస్, క్రిమినల్ యాక్టివిటీస్, అసభ్య పదజాలం, మహిళలను దారుణంగా టార్గెట్ చేయడం, వీటికి ఎక్కువగా మద్దతు వస్తూ ఉండడాన్ని చూసి నాలాంటి వాళ్ళు ఎదగలేరేమో అని చెప్పి చాలాసార్లు అనిపిస్తుంది. అటువంటి వాటికి మద్దతు నా వల్ల కాదు. మహిళలను కించపరచడం, మహిళలను అసభ్యంగా మాట్లాడడం నా చేత ఎప్పటికీ కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలు, ఈవెన్ కొన్ని ఫ్రంట్ లైన్ మీడియాలు అదేందో ప్రతిదీ మహిళలను టార్గెట్గా చేసుకుంటూనే ఏ స్థాయికి వచ్చేసారు అంటే, బహిరంగంగా ఒక నాయకుడు అనేవాళ్ళు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మైకు పట్టుకొని మహిళలను వాలంటీర్ను భాష వాడి డాష్ను వదలం అని చెప్పి పబ్లిక్ అంటే క్లాప్స్ కొట్టే స్థాయికి జనాలు ఎదిగిపోతే, ఏ పార్టీలకు అతీతంగానేనండి, ఏ పార్టీ కూడా ఇక్కడ శుద్ధపూసని నేనేం చెప్తలేను. వాళ్ళు ఒకటంటే వీళ్ళు రెండంటే వాళ్ళు 4. కానీ దారుణం ఏంటి అంటే, ఈ అసభ్య పదజాలాన్ని హీరోయిజంగా చూడడం, ఈ అసభ్య పదజాలాలు, ఇదంతా టార్గెట్ అంతా మహిళల కోణం కేంద్రంగానే జరగడం, దానికి మళ్ళీ మహిళలే మద్దతు ఇస్తూ రావడం, ఇంతకు మించిన దగులుబాజీతనం అసలు డైజెస్ట్ కానివి. ఇంకా ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవడం కూడా బూతులైపోయే పరిస్థితికి తెచ్చేస్తే ఇక మరి ఇప్పటికే ప్రజాస్వామ్యవాది అనే వాళ్ళు ఎవరు కనపరవట్లే. వాళ్ళు కానీ పార్టీల వారీగా జీలిపోయి, వాళ్ళు కానీ కంప్లీట్గా రాజకీయ కండువాళ్ళకి అప్పేసుకున్నారు, అది వేరే విషయం. అందరూ కూడా అరే కనీసం ఒక్కరిని కూడా వేరు చేసి చూసే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు, నేనేం ఒక స్పెసిఫిక్ పార్టీ గురించి అనలేనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా అటువైపు మహిళల్ని దారుణంగా టార్గెట్ చేశారు, అది నిజం. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా కూడా, ఇప్పుడు టీడీపీకి జనసేన సోషల్ మీడియా కూడా వాళ్ళు విపక్ష కూటమిలో ఉన్నప్పుడు కూడా వైసీపీలో ఉన్నటువంటి మహిళలను దారుణంగా టార్గెట్ చేశారు. మహిళా కేంద్రంగానే వాళ్ళే హీరోలు, వాళ్ళే ఎక్కువ మంది చేత గుర్తింపు పొందుతుండడం ఎంత దుర్మార్గం. అంటే జనాలు ఏ స్థాయికి ఆ ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారో చూడండి. ఎవరైనా మహిళలను తిడితే, ప్రజాస్వామ్యానికి కీడు చేసే విధంగా ప్రవర్తిస్తే అటువంటి వాళ్ళను వెలేయాల్సిన దగ్గర
అటువంటి వాళ్ళను వేరు చేయాల్సిన దగ్గర అటువంటి వాళ్ళే హీరోలు, అటువంటి వాళ్ళే సెలబ్రిటీలు. ఇంత ఉన్మాదం ఏ వైపు నుంచైనా చూసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సర్కారు తీసుకున్న విద్యలో తీసుకున్న నిర్ణయాలు, వైద్యంలో తీసుకున్న నిర్ణయాలు, పేదల జీవన ప్రమాణాలు పెంపుదల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు డైరెక్ట్గా చాలా గట్టిగా మద్దతు ఇచ్చాం. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు ఆయన నిర్ణయాలు నచ్చలేదు, వ్యతిరేకించాం. నచ్చని నిర్ణయాలు వ్యతిరేకించాం. నచ్చింది నేను చాలాసార్లు చెప్పాను, చిన్నప్పటి నుంచి నా మైండ్ వాటికి ట్యూన్ అయిపోయి ఉంది. అగైనెస్ట్ డిస్క్రిమినేషన్, అందరికీ అవకాశాలు అనే దానికి ట్యూన్ అయిపోయి ఉంది. ఆ పని ఎవరు చేసినా అంతే స్ట్రాంగ్గా మద్దతు ఇస్తా. ఇప్పుడు చంద్రబాబు గారు చేశారు, డెఫినెట్లీ అంతే స్ట్రాంగ్గా మద్దతు ఇస్తాం. జగన్ గారు చేశారు, అంతే స్ట్రాంగ్గా మద్దతు ఇచ్చాం. అదే సమయంలోనే జగన్ గారి మీద అభిమానము, చంద్రబాబు గారి మీద కోపము, వైసీపీ మీద అభిమానము, టీడీపీ జనసేన మీద కోపము, పవన్ కళ్యాణ్ గారి మీద కోపము, ఇటువంటి కొందరు విపరీతంగా బూతులు తిట్టేవాళ్ళు. అటు సైడు కూడా టీడీపీ వైపు నుంచి కూడా జగన్ గారిని విపరీతంగా బూతులు తిట్టేవాళ్ళు, వీళ్ళింట్లో ఆడవాళ్ళని తిట్టేవాళ్ళు, వాళ్ళింట్లో ఆడవాళ్ళని తిట్టేవాళ్ళు. ఇప్పుడు అందరినీ ఒకే కాటిన కట్టేసే పరిస్థితిని చూసి నాకైతే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. మరి అదేంటో అందరూ పేటీఎం వాళ్ళంటారు, అందరూ అదే. విద్య, వైద్యం, పేదల జీవన ప్రమాణాలు, అందరికీ సమాన అవకాశాలు, పిల్లల భవిష్యత్తు మారే నిర్ణయాలు, ఈ నిర్ణయాలకు ప్రజాస్వామ్యయుతంగా పద్ధతిగా ఒక్క పదం అనేది అశ్లీలత లేకుండా, ఒక్క పదం ఎక్కడే కూడా బూతు లేకుండా 18,000 వీడియోస్ చేసినటువంటి యువా టీవీ అమీర్ అనే నన్ను ఇట్లా ఏదైనా ఒక ఘాటున కట్టేసిన ప్రతిసారి నాకు బాధ అనిపించేది. బూతులు తిట్టడాన్ని నేను ఎప్పుడూ, ఎవరు అయినా అండి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొన్ని బూతులు ఎప్పుడైనా కనుక పొరపాటున ప్రయోగించినా తెలియకుండా సారీ అనుకోకుండా వచ్చేసింది అంటారు. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటే అలా ఉండాలి అని చెప్పి కోరుకునే మనసు ఉన్నవాన్ని ఆలోచనలు అట్లా ఉంటాయి. 18,000 వీడియోస్ చేశా, ఒక్కరిని ఎక్కడైనా కించపరిచానా? ఒక్కరిని, ఒక్క అసభ్య పదజాలం, ఒక మహిళను కించపరిచే విధంగానో, ఇంకొకరిని బూతులు తిట్టే విధంగానో మాట్లాడిన రోజు మా అమ్మకు మా నాన్నకు తలవంపులు తెచ్చినట్లు, వాళ్ళు పెంచిన సంస్కారాన్ని నేను అవమానించినట్లు. అసలు ఆ పని అనేది ఆలోచన కూడా ఇంపాసిబుల్. అని ఇప్పుడేమైంది అంటే అదిగో విశ్లేషణలు చేస్తున్నారా, విశ్లేషణ చేసే వాళ్ళకి, ఇష్యూస్ మీద డిస్కస్ చేసే వాళ్ళకి, బూతులు తిట్టే వాళ్ళకి, రకరకాల అందరినీ ఒకే ఘాటిన కట్టేసే పరిస్థితి. అసలు రాజకీయాల్లోకి రావాలి, సమాజం బాగుపడాలి, మన ఆలోచనలు కొందరికైనా కనుక మేలు చేయాలనే ఆలోచనల దగ్గర నుంచి రాజకీయాల గురించి మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చేసినాయి. పరిస్థితులు అంటే అలా భయపడే పరిస్థితికి వచ్చాయి. నేనెవర్లేండి, ఎందుకంటే మనం ఎప్పుడు ఏ ఉల్లంఘనలకు పాల్పడి మన విశ్లేషణలుండవు, మన మాటలుండవు, మనకేం ఇబ్బంది లేదు. ఇబ్బంది అనేది ఏంటి, నెవర్. కానీ మిగతా జనం సామాన్యంగా రాజకీయాల గురించి మాట్లాడాలన్నా భయపడే స్థితికి వచ్చేసారు. అది చాలా ప్రమాదకరం. దానికి కారణం రకరకాల బూతులు తిట్టేవాళ్ళే. ఏ పార్టీలోనూ ఉండేది వాళ్ళు ఎవరైనా కానీ బూతులు తిట్టేవాళ్ళు. ఈ బూతులు తిట్టేవాళ్ళే ప్రమాదం. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అసలు ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన చర్చ జరగాలి. అధికారంలో ఎవరైనా ఉండనియండి, అర్థవంతమైన చర్చ జరగాలి. నువ్వు నీ నిర్ణయం, నీకు నచ్చిన నిర్ణయం మీద గట్టిగా సమర్థించగలగాలి, నచ్చకపోతే గట్టిగా వ్యతిరేకించగలగాలి. ఇంతకుముందు శాసనసభలో చర్చలు ఎట్లా ఉండే, ఇంతకుముందు రాజకీయాలు ఎట్లుండే, పుస్తకాల్లో చదువుకుంటుంటే ఎంత అందంగా ఉండేటో. ఇప్పుడు రాజకీయాలు చూస్తే భయం వేస్తుంది, ఎక్కడికి లీడ్ చేస్తున్నామా అని. ప్రజాస్వామ్యం గురించి, కొన్ని మంచి పాలనలో తీసుకున్న నిర్ణయాల గురించి, లేదా పాలనలో జరుగుతున్న వాటిని వ్యతిరేకించడం గురించి ఇది మాట్లాడమే ఇప్పుడు భూతైపోతుంది. ఇవి మాట్లాడడం కూడా క్రైమ్ అయిపోతుంది. ఇటువంటి సమాజం ఎవరికీ మంచిది కాదు. దయచేసి మార్పు దిశగా అన్ని రకాల సోషల్ మీడియా వాళ్ళు ముందుకు రావాలి. పార్టీల ఇనిషియేషన్ తీసుకోవాలి. కానీ తీసుకునే పరిస్థితి కనుచూపు మేరలో లేదు. వాళ్ళు ఒకటి చేశారు, మేము 10 చేస్తాం. ఇప్పుడు మేము 10 చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళు వస్తే 100 చేస్తారు. కానీ ఈ ఎంకరేజ్ చేసే వాళ్ళకు అవే సమ్మగా ఉంటాయేమో. అసలు ఫస్ట్ ఎవరైనా వాటిని, నేను ఈ మాట ఇప్పుడు చెప్పట్లే, సంవత్సరం కింద చెప్పినాం.
2 ఏళ్ల కిందట చెప్పిన, 4 ఏళ్ల కిందట చెప్పిన, రెగ్యులర్గా మన ఈ లైన్ ఎప్పుడూ మారదు, ఎప్పుడూ మారదు. ఒక మంచి సమాజం కావాలి, మీకైనా మీ పిల్లలకైనా ఒక మంచి సమాజం ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి అంటే నువ్వు ప్రయత్నం చేయాలి, నేను ప్రయత్నం చేయాలి. అవేమీ లేకుండా ఇప్పుడు ఇదంతా కనుక మహిళల టార్గెట్గానే బూతులు, ఎవరు ఏం మాట్లాడినా బూతులు, అందరినీ కనుక విపరీతమైన కనుక కక్ష సాధింపులు ఎప్పుడూ మంచివి కాదు. అవి ఎవరికి అర్థం కాదు, అవి ఎవరికి ఎక్కవు, తాత్కాలిక ఆనందం. కానీ అవి ఎంత ప్రమాదకరమైన పరిస్థితులుగా దారితీస్తాయో తెలుసుకోలేనంత వరకు కాలం, రాష్ట్రం, దేశం నష్టపోతూనే ఉంటాయి. కులాల ప్రాతిపదికన దేశం అనుకుంటే, మతాల ప్రాతిపదికన, చివరికి మీడియాలు కూడా అదే పని చేస్తే ఎంత దారుణం.